పబ్లిక్ ఇవాళ మా రాముల తాత రాలేదోల్లా మరిగా మా చెల్లె శకుంతల ఏమి గ్రమ్ముంగటేసుకున్నదో ఆడుచుకుందాం పాండ్రి. ఓ అమ్మా ఉన్నవానే శకుంతల. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది, ఇద్దరం ఒకటై చేయగలిపితే మనకు ఎదురేమున్నది, మనకు బెదురేమున్నది. పోరికి నామారా ఊరికి పోయినట్టుంది కదా, ఎవరి చేనులో గడ్డి కొత్తాంది. మంచిగా అమెరికా పోతా గంటకు $100 సంపాదిస్తా. ఓ పోరి ఏమవుతుంది? నన్ను పోరి అని పిలిచే నారి. పీచేదేకో అక్క నువ్వా? నేనే గాని ఇంటికి ఎప్పుడు పోయినవే నాకు చెప్పనే లేదు. ఎవరికో కైకిలు కూడా పెట్టుకున్నట్టున్నావు, ఎవరికో? ఓసి పిచ్చక్క, నేను ఏడికి పోలేదే, ఇది మన ఆఫీస్ కాదే. వార్తలు ఎట్లా చెప్తలేవని కూలి పని కొంగబెట్టిన రానే నిన్ను మన ఆఫీసర్లు. మంచిగా అయింది నీకు. ఐతార వార్తలు ఎవరు చెప్తాండ్రే? నీ తాత చెప్తాడా? నే తొడమొకన్నానా? నన్ను నన్ను తొండముఖం దానంటవా? నాది తొండముఖం అయితే నీది గొండ్రి కప్ప ముఖమే. వారానికి ఒక రోజు వార్త చెప్పే నీకే గంటుంటే వారానికి 6 రోజులు వార్తలు చెప్పే నాకెంతుండాలనే? ఫీల్ అయింది చాలు గాని ఒక కొడవలు పట్టుకొని రా, గడి కోసం నేర్పిస్తా. నీకు వార్తలు చెప్పుడు నేర్పించి కొలువు పెట్టితే నాకు గడ్డి వీకుడు నేర్పించి కూలి పనికి తోలుదాం అనుకుంటున్నావా? చింతకాయలు అమ్ముకునే దానికి శ్రీమంతం వస్తే ఆ వంకర టింకర కాయలు ఏంటి అని అడిగిందట. వెనకటికి పోతావు నీ అసొంటిది. అంటే నీ ఉద్దేశం ఏంది? దాని అర్థమైంది? ఆ బ్రహ్మచారి సినిమాలా కమల్ హాసన్ ఏమన్నాడు? ఇప్పుడు గాయన ఎందుకు వచ్చిండే మధ్యలా? ఇంతకేమన్నాడు ఆయన? ప్రతిదానికి కొచ్చెన్లు వేయొద్దు, మంచి సామెతలిని ఊకుండాలే అని అన్నాడు. అయ్యో సరే గాని గదేదో సినిమాలా గుడికాడ అడుకునేటోని తీసుకొచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేస్తామంటే చిల్లర కింద పడంగానే బిల్లా బిల్లా అని చిల్లర అడుక్కున్నట్టు వార్తలు చెప్పే కోళ్ళు విడిచిపెట్టి ఆఫీస్ ముంగట గడ్డెందుకు వస్తున్నావు చెప్పు? టాప్ సీక్రెట్. సీక్రెట్ లేదు, చింతకాయ లేదు, నాకు తెలియదు అనుకుంటున్నావా? వార్తలు ఎట్లా చెప్తలేవు కదా, జీతం దండుగా అని గడ్డి వీపిస్తున్నారు కదా, నిజం చెప్పే. నాకు తెలియదు అనుకుంటానవా? అని నీ నోటికి వచ్చిందని చెప్పి మళ్ళీ నిజం చెప్పానంటవేందే నప్పతట్ల మొక్కదానా? నన్ను నప్పతట్లదానంటవానే? నాలుక మచ్చలదానా? ముచ్చటేదో చెప్పు, లేకుంటే వీకాను చేలి. పీకంటవేందే కాకి కళ్ళదానా? ముదాలు నువ్వు నన్ను వలకరిచ్చినావా, నేను నిన్ను వలకరిచ్చినా? ఇవాళ రాముల తాత రాలేదని నీ నోట్లో నోరు పెట్టిన చూడు, నా చెప్పుతోటి నేను కొట్టుకోవాలి. సరే సరే ఏడవకు, చెప్పేది జాగ్రత్తగా. ఈ ఏ జమానాలా యువల కొలువులు ఉంటాయో యువల కొలువులు పోతాయో తెలియకుండానే ఉన్నదక్క. బొమ్మలతో మాట్లాడిచ్చి వార్తలు చదివిపిస్తాను. రేపు మన కొలువులు కూడా పోతాయి కావచ్చు. అట్లా ఏం జరగదే తాలి. అయినా నువ్వు గడ్డి వీకేదానికి దీనికి ఏం సంబంధమే? అమెరికాలా గడ్డిగా అత్తరిస్తే నెలకు 10 లక్షల దాకా సంపాదించొచ్చటే. ఏ ఊక ఎవలే చెప్పింది నీకు? గడ్డి కోస్తే 10 లక్షలు ఇస్తారానే? అరే నిజమక్క, కావాలంటే ఇగో గీ అమెరికాలో ఉండేటి గీ అక్క చెప్పిన ముచ్చటిను. అమెరికా దేశంలో గడ్డి పీకే వాళ్ళు ఎంత సంపాదిస్తారో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ లేదా లాన్ మోవింగ్ చేసే వాళ్ళు గంటకు సుమారుగా $18 నుంచి $25 అయితే సంపాదిస్తారు. అంటే సుమారుగా నెలకి 2 నుంచి 4 లక్షల వరకు అయితే సంపాదన ఉంటది. అలా వేరే వాళ్ళ దగ్గర పనిచేయడం కాకుండా వాళ్ళ సొంత బిజినెస్ పెట్టుకుంటే, ఇప్పుడు మీరు చూసే వ్యక్తి అయితే ఆయన సొంత బిజినెస్ ఇది. ఈయనైతే గంటకు $100 అయితే తీసుకున్నారు. అంటే సుమారుగా నెలకు 5 నుంచి 10 లక్షలు ఈజీగా సంపాదించుకుంటారు. కానీ ఇది సీజనల్ బిజినెస్ అవ్వడంతో ఇది ఇలాంటి పనులు ఓన్లీ సమ్మర్ లోనే దొరుకుతాయి. వింటర్ లో వీళ్ళు ఏం చేస్తారంటే స్నో క్లీనింగ్ చేస్తారు, ఎందుకంటే స్నో ఇక్కడ ఎక్కువ పడిద్ది. ఇన్నవా? అమెరికాలో సాఫ్ట్వేర్ కొలువులు వేసేటోళ్ళ కంటే గడ్డిగా తరించేటోళ్ళే ఎక్కువ సంపాదిస్తారట. ఎండాకాలం గడ్డి కోసేటోళ్ళు గంటకు $100 చొప్పున నెలకు 5 నుంచి 10 లక్షల దాకా సంపాదిస్తారట. అట్లనే ఇంట్లో ముంగట రోడ్ల మీద మంచు కురుతుంది కదా, అది ఎత్తి పోసినా నెలకు 4-5 లక్షలు ఎటు పోవట. అంటే ఇప్పుడు అక్కడ అక్క చెప్పిన ముచ్చటిని ఇక్కడ నువ్వు గడ్డి కోసుడు నెట్ ప్రాక్టీస్ చేస్తున్నావా? అయితే యా, నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది. ఆ తింగరి ట్రంప్ సాఫ్ట్వేర్ నౌకరీ చేసేటోళ్ళని తరిమేసేటందుకు చూస్తాంటే నువ్వు అమెరికా పోయి గడ్డి కోసే కొలువు చేస్తాను అనుకుంటున్నావా? ఓసి పిచ్చక్క, సాఫ్ట్వేర్ కొలువులు వాళ్ళలో కావాలి కాబట్టి మనలో నిలగొడతాడు కావచ్చు, కానీ గడ్డి కోసే పనులు అమెరికాలో ఎందుకు చేస్తారే? అంటే గడ్డి పని చేసుడు నువ్వు అమెరికాలో నాముష్గా ఫీల్ అవుతారు అనుకుంటున్నావా? అట్లేం ఉండదే తల్లి. మన జనాల లెక్క కాదు, అక్కడ ఏ పని చేసేటోళ్ళైనా అందరినీ సమానంగా చూస్తారు. మన లెక్క సాఫ్ట్వేర్ గవర్నమెంట్ ఉద్యోగులే తోపులు అన్నట్టు చూడారు. అంతెందుకే మన దేశంలో చీయాక్ అంటారు కానీ అదే అమెరికాలో షిప్పలు కడిగి సంపాదిస్తుంటారు మనోళ్ళు కొంతమంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇప్పటికైతే ట్రంప్ దలుచుకొని ఇంట్లో బాసన్లు దొంపో. బాసన్లు దోముడు కాదే, ఆ ట్రంప్ నా చేతికి దొరకాలి, బాసన్లకు బదులు ఆయన తోమ్తావు చూసిండ్రు కదా పబ్లిక్. ఉట్టికి ఎగరలేనమ్మా సర్గానికి ఎగురుతుంది అన్నట్టు మా చెల్లె శకుంతల ఎగరం ఎట్లున్నదో.
దాని ఏషాలు గట్లనే ఉంటాయి గాని మనమైతే కర్మ వార్తల్ని చూద్దాం పాండ్రోల్లా.